ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం నేను మళ్ళీ మంచి సెల్ఫ్ ఎర్నింగ్ యాప్స్తో వచ్చేసాను. ఈరోజు మనకి 3 యాప్స్ వచ్చేసాయి. ఇక్కడ చూసుకుంటే ఈ 3 యాప్స్లో కూడా యాడ్స్ అయితే వస్తున్నాయి. యాడ్స్ ప్రాబ్లం నడుస్తుంది, మీ అందరికి తెలిసిందే. ఇంతకుముందు వీడియో చేశాను, అందులో కొన్ని యాప్స్ చెప్పాను. వీటిల్లో యాడ్స్ ప్రాబ్లం నడుస్తుంది. యాడ్స్ ప్రాబ్లం రేపటికి సాల్వ్ అయిపోతుంది. మీరు వెయిట్ చేయండి, తర్వాత మీరు అందులో వర్క్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఈ 3 యాప్స్లలో అయితే మీరు హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. వీడియో మొత్తం చూడండి. నాట్ వర్కింగ్ యాప్స్ అన్ని విషయాలు మీకు నేను మొత్తం చెప్తాను. ఫస్ట్ ఈ యాప్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ యాప్ ఇక్కడ చూసుకుంటే స్టాక్ ప్రైమ్, ఆ తర్వాత ఈఎంఐ క్యాలిక్యులేటర్, ఆ తర్వాత చూసుకుంటే షటర్ స్టాక్ ఉంది. ఫస్ట్ యాప్ నేను ఓపెన్ చేసుకుంటున్నాను. యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ప్లేస్ మీద మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మై జాబ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూసుకోవచ్చు 50 ఇంప్రెషన్స్ 5 ఇన్స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ స్టార్ట్ బటన్ కనిపిస్తుంది, దాని మీద మనం క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకొని కాసేపు మనం వెయిట్ చేసినట్లయితే ఇక్కడ చూసుకుంటే మన చంద్రబాబు నాయుడు గారు వచ్చేసారు. సైకిల్ గుర్తుకే మన ఓటు అని. ఏ గుర్తుకి ఓటు వేయాలి, ఏ పార్టీ మంచిది, మీరే కామెంట్స్లో తెలియజేయాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎలక్షన్ హవా జరుగుతుందన్నమాట. ఏ పార్టీ వస్తుందా, జగన్ పార్టీ వస్తుందా, పవన్ పార్టీ వస్తుందా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ వస్తుందా, లేదా చంద్రబాబు గారి పార్టీ వస్తుందా, ఏది వస్తుందనేది మాకైతే తెలీదు. ఏది బెటర్, ఏది మంచిది, ఏది వస్తుందనేది కొంచెం కామెంట్ చేయొచ్చు. జస్ట్ ఇక్కడ చూసుకుంటే ఇలా మీకు ఇంప్రెషన్స్ కంప్లీట్ అయిపోతూ ఉంటాయి. ఇందులో ఒక టైమర్ నడుస్తుంది. టైమర్ మొత్తం అయిపోయిందంటే మీకు ఒక ఇంప్రెషన్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇలాగే ఇందులో మీరు ఒక 10 ఇంప్రెషన్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇన్స్టాల్ చేయమని వస్తుంది. అలా వచ్చినప్పుడు వచ్చిన ఫుల్ స్క్రీన్ యాడ్ మీద కానీ లేదా బ్యాన్ యాడ్ మీద కానీ క్లిక్ చేసుకొని 30 సెకండ్స్ వెయిట్ చేసి బ్యాక్ తీసుకుంటే క్లిక్ టాస్క్ అయితే ఇన్స్టాల్ టాస్క్, ఇందులో క్లిక్ టాస్క్ లేదు. ఇన్స్టాల్ టాస్క్ వచ్చినప్పుడు వచ్చిన ఫుల్ స్క్రీన్ యాడ్ మీద కానీ బ్యాన్ యాడ్ మీద కానీ క్లిక్ చేసుకొని అక్కడ ఇచ్చిన యాప్ ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేయండి. ఒక 5 KB యాప్ చూసి కూడా మీరు ఇన్స్టాల్ చేయొచ్చు. మీకు టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ పేటిఎం ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఇక్కడ చూసుకుంటే పేటిఎం ఆప్షన్లో క్లిక్ చేసుకొని ఇందులో మీకు 5 రూపీస్ ఉంటుంది. 5 రూపీస్ అయిన తర్వాత ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసి సెండ్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. తర్వాత ఇది కట్ చేసుకుంటే సెకండ్ యాప్ ఇక్కడ ఈఎంఐ క్యాలిక్యులేటర్, ఇది ఓపెన్ చేసుకుని కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇందులో చూసుకోవచ్చు మనకి 7 టాస్క్ ఉన్నాయి. మొత్తం టాస్క్ 1 2 3 4 5 6 7 ఉన్నాయి మొత్తం. ఫస్ట్ టాస్క్ మీద నేను క్లిక్ చేసుకొని చూపిస్తాను. ఫస్ట్ టాస్క్లో మనకి 10 ఇంప్రెషన్స్ 1 ఇన్స్టాల్ ఇదే టైప్లో ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే 70 ఇంప్రెషన్స్ 2 క్లిక్స్ 4 ఇన్స్టాల్స్ ఈ యాప్లో ఉంటాయి. ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇందులో యాడ్స్ వస్తున్నాయి చూసుకోవచ్చు. ఈ టైమర్ అయిపోయిందంటే మీకు ఒక ఇంప్రెషన్ కంప్లీట్ అయిపోయినట్టు. టైమర్ కొంచెం ఎక్కువే తీసుకున్నారు. మామూలుగా అయితే మనకి 10 సెకండ్స్ ఉండాలి, లేదా 13 లేదా 15 ఉండాలి, కానీ ఇందులో 18 సెకండ్స్ వేసాడు. ఒక్కోసారి ఎక్కువ ఒక్కోసారి తక్కువ అవుతూ ఉంటాయి. ప్రస్తుతానికి అయితే యాప్స్ చాలా తక్కువ వస్తున్నాయి కాబట్టి మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం. ఇంకోసారి మనం క్లిక్ చేసి చూద్దాం. మళ్ళీ ఈసారి టైమర్ చాలా ఎక్కువ తీసుకుంది. కొంచెం టైమర్ ఎక్కువ ఉంది ఇందులో. చూడండి, ట్రై చేయండి మీరు. లేదంటే ఇంకా 2 యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్లో కూడా మీరు చూసుకోవచ్చు. అందులో కూడా టైమర్ తక్కువ ఉంది, 11 సెకండ్స్ ఉన్నాయి. ఇందులో మాత్రం మనకి 28 ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి 17 వస్తుంది. అంటే ర్యాండమ్గా ఎంతైనా వస్తుంది అనమాట. ఓకే, ఇలా ఇందులో ఇంప్రెషన్స్ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత మీకు క్లిక్స్ వచ్చినప్పుడు వచ్చిన యాడ్ మీద మీరు క్లిక్ చేసుకుని 30 సెకండ్స్ వెయిట్ చేసి ఎక్కడ ఓపెన్ అయితే అక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే మీకు క్లిక్ టాస్క్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇన్స్టాల్ టాస్క్ వచ్చినప్పుడు సేమ్ టు సేమ్ అలాగే వచ్చిన యాడ్ మీద మీరు క్లిక్ చేసుకొని అక్కడ ఇచ్చిన యాప్ ఇన్స్టాల్ చేయండి. ఓకే, తర్వాత బ్యాక్ తీసేసుకుందాం. ఫుల్ బ్యాక్ తీసుకున్న తర్వాత 3 లైన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ వ్యాలెట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. వ్యాలెట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇందులో 10 రూపీస్ ఉంటుంది. 10 రూపీస్ అయిన తర్వాత మనం అమౌంట్ ఎంటర్ చేసి రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది బ్యాక్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ మీకు అమౌంట్ అయిపోయిన తర్వాత 10 రూపీస్ ఇక్కడ పేటిఎం ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత అమౌంట్ ఎంటర్ చేసి పేటిఎం రిక్వెస్ట్ మీద క్లిక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది దీని సంగతి. తర్వాత లాస్ట్ యాప్ ఇది కూడా స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసుకొని పైన 3 లైన్ మీద క్లిక్ చేసుకొని టాస్క్లోకి వెళ్ళిపోవాలి. టాస్క్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి 48 ఇంప్రెషన్స్ 2 క్లిక్స్ 2 ఇన్స్టాల్స్ ఉన్నాయి. ఇంప్రెషన్ టైం మీద క్లిక్ చేసుకొని మనం ఇందులో ఇంప్రెషన్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడైతే మీకు యాడ్స్ కూడా వస్తున్నాయి. టైమర్ ఉంది. ఈ టైమర్ అయిపోతే ఇంప్రెషన్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇలాగే ఇందులో కూడా ఇంప్రెషన్స్ కంప్లీట్ చేస్తూ ఉండండి, మీకు క్లిక్స్ ఇన్స్టాల్స్ వస్తూ ఉంటాయి. ఇంతకుముందు యాప్లో చెప్పాను కదా, అదేవిధంగా ఇందులో కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత 3 లైన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వ్యాలెట్ ఆప్షన్లోకి వెళ్ళి బ్యాలెన్స్ చూసుకోవచ్చు. పేటిఎం రిక్వెస్ట్లోకి వెళ్ళి మనం పేటిఎంకి రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ రీడింగ్ వచ్చి మనకి 3 రూపీస్ ఉంటుంది, తర్వాత 4, తర్వాత 5 రూపీస్ ఫిక్స్ అయిపోతుంది. 5 చేసుకోవచ్చు అనమాట.
ఓకే, ఇది కట్ చేసుకుంటున్నాను. 3 యాప్స్ ఉన్నాయి. నాట్ వర్కింగ్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇక్కడ కనిపించే యాప్స్లలో మీరు లాస్ట్ పేమెంట్ రిక్వెస్ట్ పెట్టేసి అన్ఇన్స్టాల్ చేసేయండి. వీటిలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత ఇంకా చూసుకుంటే అదే ఇంకా తర్వాత మనకి గివ్ అవే ఏదైతే నేను స్టాప్ చేస్తున్నాను, అంటే యాప్స్ కూడా రావట్లేదు, మీరు చూస్తూనే ఉన్నారు. నేను చెక్ చేస్తాను, చెక్ చేసి గివ్ అవే ఇవ్వడానికి అవకాశం ఉంటే మీకు నేను తప్పకుండా ఇస్తాను. ఈరోజు అయితే మనకు ఈరోజు నిన్న చెప్పిన యాప్స్లలో కూడా నేను ట్రై చేసి నెక్స్ట్ నేను టెలిగ్రామ్లో తెలియజేస్తాను. మీరు రెడీగా ఉండండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది, నచ్చింది అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.